హే గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది వచ్చేసి చాలా రేర్ కలర్ అనమాట, బీటా ఫిష్. వీడియోలో ఒకలా కనిపిస్తుంది కానీ బయట నుంచి రియల్గా చూస్తే వేరే కలర్ అయితే కనిపిస్తుంది. సో ఈ వీడియోలో మీకు మొత్తం బీటా అప్డేట్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో నేనైతే కొన్ని బీటాస్ బ్రీడింగ్ కోసం తీసుకొచ్చాను. వీటికి ఇప్పుడు బ్రీడింగ్ సెటప్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. సో మేల్ని అయితే మనం ట్యాంక్లో రిలీజ్ చేసుకోవాలి, అదేవిధంగా ఫీమేల్ని మనం ఒక బాటిల్లో అయితే వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను 2 pairs అయితే బ్రీడింగ్ పెట్టుకున్నాను. 2 pairs కూడా బ్రీడింగ్ ట్యాంక్స్లో మధ్యలో థర్మోకాల్ పెట్టేసుకొని అయితే ఇక్కడ 1.5 feet ఎక్వేరియం అనమాట ఇది. సో ఈ విధంగా పెట్టేసుకున్నా. ఇప్పుడే రిలీజ్ చేశాను అనమాట రెండింటిని కూడా. మెయిల్ని మనం డైరెక్ట్ ట్యాంక్లో రిలీజ్ చేసుకుంటే మెయిల్ బబుల్ నెస్ట్ అనేది బిల్డ్ చేస్తుంది అనమాట ట్యాంక్లోని. ఆ బబుల్ నెస్ట్లోని ఫీమేల్ తర్వాత రిలీజ్ చేయాలి. ఫీమేల్ రిలీజ్ చేసిన తర్వాత రెండు కూడా ఎగ్స్ లే చేస్తాయి అనమాట. రెండు డైరెక్ట్గా ఎందుకు రిలీజ్ చేయకూడదు అంటే మెయిల్ అనేది చాలా అగ్రెసివ్ అయిపోతుంది అనమాట. సో ఫుల్ అగ్రెసివ్ అయిపోయి ఫీమేల్ పైన అటాక్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది అనమాట. సో అందుకని మెయిల్ని ఫీమేల్ని మనం వెంటనే రిలీజ్ చేయము. సో మెయిల్ అనేది ఫ్లేరింగ్ అనేది చేస్తుంది అనమాట ఫీమేల్ తోటి. సో ఫ్లేరింగ్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది, చూసారు కదా మెయిల్ ఏ విధంగా చేసిందో. సో దాన్ని ఫ్లేరింగ్ అంటాం అనమాట. సో దాంతోపాటు ఫీమేల్ని రిలీజ్ చేస్తున్నాను అనమాట. ఇది ఎందుకంటే నిన్నే సెటప్ చేస్తాను ఇది ఆల్రెడీ. సో నిన్న సెటప్ చేసిన ఒక 24 hours తర్వాత బబుల్ నెస్ట్ పెద్దగా బిల్డ్ చేయలేదు, చిన్నదే బిల్డ్ చేసింది. సో అయినా సరే బ్రీడింగ్ ప్రోగ్రెస్ అవుతుందని చెప్పేసి అయితే రిలీజ్ చేశాను 24 hours తర్వాత. సో ఇవి ఇంకా ఇప్పుడే వేసం వల్ల ఇంకా బ్రీడింగ్ అనేది బబుల్ నెస్ట్ ప్రిపేర్ చేయలేదు. సో ఇవి ఏ విధంగా ఉంటాయి ఏంటిది అనేది మనం కొద్దిగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. రిలీజ్ చేసిన వెంటనే మెయిల్ ఫీమేల్ ఫైట్ చేసుకుంటే మళ్ళీ సపరేట్ చేసుకొని మళ్ళీ దాన్ని చూపించుకోవాలన్నమాట. రెండు చూసుకొని మళ్ళీ అడ్జస్ట్ అవుతాయి. సో అడ్జస్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం పెట్టేసుకోవచ్చు అనమాట. సో రిలీజ్ చేసిన తర్వాత ఇవి ఏ విధంగా ఉన్నాయో మీకు వీడియోలో పెట్టాను చూడండి. ఫీమేల్ వచ్చేసి చాలా బ్రైట్ కలర్ అనమాట, చూసారు కదా కలర్ ఏ విధంగా ఉందో. సో రిలీజ్ చేసిన ఒక 10 minutes తర్వాత రెండు కూడా కొట్టుకోవడం స్టార్ట్ చేసి అనమాట. సో ఈ విధంగా ఫైట్ చేస్తే ఏమవుతుందంటే ఫీమేల్ అనేది డ్యామేజ్ అయిపోతుంది అనమాట. మేల్ అనేది దాని యొక్క ఫిన్స్ అవి లాగడం లాంటివి చేస్తుంది. సో అది మనం జాగ్రత్తగా చూసుకొని మళ్ళీ ఒకసారి ఫైటింగ్ అనేది ఎక్కువ అయితే సపరేట్ చేసుకోవాలన్నమాట. చిన్నగా ఫైట్ చేస్తే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలా వదిలేస్తే మళ్ళీ అవి కలిసిపోయి ఎగ్స్ అయితే లే చేస్తాయి. సో ఇది చూసారు కదా, ఇది స్టార్టింగ్లో నార్మల్ అనమాట అలాగా ఫైట్ చేసుకోవడము. ఇంకా కంటిన్యూ అయితే మాత్రం మనం అయితే సపరేట్ చేసుకోవాలి, లేదంటే మనకి ఫిషెస్ అనేవి స్ట్రెస్ ఎక్కువ అయిపోతాయి. సో ఇక్కడ చేస్తున్న ప్రాసెస్ని ఫ్లేరింగ్ అంటారు. ఇక్కడ మెయిల్ చూసారు కదా ఏ విధంగా వెళ్ళిందో. సో దానికి మనం ఫ్లేరింగ్ అనేది అయితే అంటాం అనమాట. ఇప్పుడు ఇందులో కూడా 12 hours దాటి అయ్యిందనమాట, ఒక 15 hours ఆ విధంగా అయ్యి ఉంటుంది. సో ఇది కూడా బబుల్ నెస్ట్ ప్రిపేర్ చేసడం వల్ల అయితే నేను ఫీమేల్ని అయితే రిలీజ్ చేసేస్తున్నా. సో ఫీమేల్ మెల్లగా మనం ట్యాంక్లోకి రిలీజ్ చేసుకోవాలన్నమాట. సో కవర్ కింద చూసారు కదా బబుల్ నెస్ట్ అనేది ఎలా కట్టిందో. ఇంకా కొద్దిగా పెద్ద బబుల్ నెస్ట్ అయితే కడతాయి అనమాట. మనకి ఇంకొంచెం టైం ఇచ్చుకుంటే కొద్దిగా మెయిల్ ఫీమేల్ కలిపి బబుల్ నెస్ట్ అనేది బిల్డ్ చేసుకుంటాయి కొన్నిసార్లు. సో అందుకని నేను ఫీమేల్ని అయితే రిలీజ్ చేసేసాను. సో రెండింటిని ఒకేసారి మానిటైజ్ చేయాలన్నమాట, ఏ విధంగా ఉంటుంది అనేది. చూసారు కదా మెయిల్ ఏ కలర్ ఉందో, ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్లో కనిపిస్తుంది అనమాట. డైరెక్ట్గా చూస్తే దాని కలర్ ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది. ఫీమేల్ కూడా యూనిక్ కలర్ ఉండడం వల్ల ఈ రెండింటిని పేర్ చేసి అయితే బ్రీడ్ చేయడానికి అయితే ఆలోచించాను. సో రెండింటికి ప్రైస్ వస్తాయి కదా, మంచి బేబీస్ అయితే పుడతాయి. వాటి అప్డేట్స్ కూడా మనకు ఛానల్లో అయితే ఇస్తూ ఉంటారనమాట. అందుకని మన ఛానల్ ఏవో చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దాని ద్వారా మీరు వీడియో అనేది చూసేయగలరు. ఇవి అంత గట్టిగా ఫైటింగ్ అయితే చేయట్లేదు అనమాట, ఇవి నార్మల్గానే ఉంటున్నాయి. మరి ఫైటింగ్ అగ్రెసివ్ అంతా చూడలేదు నేను వీటిలోనే. సో అందుకని నేనైతే వీటిని అయితే వదిలేద్దాం అనుకుంటున్నాను అనమాట, ఎగ్స్ లే చేస్తే ఏమని చూద్దామని. సో తర్వాత మనకి ఏమవుతుందో ప్రాసెస్ అది కూడా మీకు వీడియోలో చెప్తాను. సో వీడియో పూర్తి వరకు చూడండి. సో ఫీమేల్స్ రెండింటిని మళ్ళీ సపరేట్ చేస్తాను అనమాట, ఎందుకంటే రెండు కూడా బబుల్ నెస్ట్లో ఎగ్స్ ఏవి కూడా లే చేయలేదు. అదేవిధంగా బబుల్ నెస్ట్ అనేది డిస్ట్రాయ్ చేసుకున్నాయి అనమాట. అది ఫీమేల్ కూడా కొద్దిగా అటాకింగ్ ఎక్కువ ఉన్నాయి అనమాట ఫిషెస్ అనేవి. మనము బీటాస్ బ్రీడ్ చేసుకున్నప్పుడు కొద్దిగా పేషెన్స్తో బ్రీడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇవి కొద్దిగా వెంటనే అవ్వకపోవచ్చు, కొద్దిగా టైం తీసుకుని అవుతాయి. అయినా సరే మనం కొద్దిగా పేషెంట్గా ఉండి మనం బ్రీడ్ అయితే చేసుకోవచ్చు. సో ఏం ప్రాబ్లం ఉండదు. మళ్ళీ మనము రేపు మార్నింగ్ చూద్దాము. నెక్స్ట్ అప్డేట్ నీకు నెక్స్ట్ వీడియోలో ఇస్తాను అనమాట. అది కూడా రేపు ఈవినింగ్ అయితే పోస్ట్ చేసేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.